హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. రోబోట్స్ కూడా మాట్లాడుతున్నాయి ఏంటండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్తో కొన్ని వస్తున్నాయి కదా. దానికి సంబంధించిన ఒక వార్త అండి. ఏపీ రాష్ట్రంలో ఒక హాట్ న్యూస్ నడుస్తుందంటే అసలు ఏంటో చూద్దాం. ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీది గెలుపంటే రోబో సమాధానం ఏది? రోబో ఇది ఉంది చూసారా, ఇది సమాధానం చెప్తుందంట. ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందో, ఏ పార్టీ గెలవబోతుందండి. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, చూద్దాం. ఏపీ ఎన్నికల ఫలితాలు అందరిలో ఉత్కంఠ రేపుతున్నాయి. గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమాతో ఉన్నాయి. అయితే పార్టీల కేడర్తో పాటు ప్రజల్లో ఏ పార్టీ గెలుస్తుందంటూ ఏపీలో చర్చ జరుగుతుంది. ఎవ్వరు గెలుపు మాదే గెలుపు అంటే అటు టీడీపీ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ప్రజాశాంతి పార్టీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఇంకా ఇతర ఇండిపెండెంట్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అందరు ధీమాగా ఉన్నారు. మేము గెలుస్తాం, మేము గెలుస్తాం. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రోబోను ఏపీ ఎన్నికల ఫలితాలపై ఓ తెలుగు యువకుడు రోబోని ప్రశ్న అడగ్గా రోబో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. సో ఒక యువకుడు ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోని అడిగాడంట ఒక క్వశ్చన్, ఒక యువకుడు. అది వింత విచిత్రంగా సమాధానం చెప్పిందంటే ఏంటో చూద్దాం. ఏపీ ఎన్నికల ఫలితాలపై రోబో సమాధానం. గెలుపు ఎవరిదంటూ తెలుగు యువకుడి ప్రశ్న. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. ఇదే ఈ రోబో అంట. దీన్ని ఓ యువకుడు వెళ్ళి ప్రశ్న అడిగాడంట. ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని. ఈ నెల 13న పోలింగ్ తర్వాత అందరిలో ఉత్కంఠ రేగుతున్న అంశం ఇది. మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని వైఎస్ఆర్సీపీ చెప్తుంటే గెలుపు తమదేనని టీడీపీ కూటమి ధీమతో ఉంది. చాలా మంది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మేము గెలుస్తామని. సరే, వైసీపీ వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తర్వాత తెలుగుదేశం కూటమి కూడా ధీమాగా ఉంది, ఈసారి మేము గెలుస్తామని. అంటే కొంచెం క్లమ్జీ గజిబిజిగా కన్ఫ్యూజ్డ్ గా ఉంది ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజలు తమకు పట్టం కట్టారని అధికార పార్టీ అంటుంటే పెరిగిన ఓటింగ్ శాతం తమకు కలిసి వస్తుందని కూటమి చెబుతోంది. ఓటింగ్ పెరిగిందండి. గతంతో పోల్చుకుంటే సుమారు 5%. గతంలో 79 అయితే ఈసారి 84% పోలింగ్ జరిగింది. సో పోలింగ్ శాతం ఎక్కువ పెరిగింది. సో జనాలు మార్పు కోరుకున్నారని కూటమి వాళ్ళు చెప్తున్నారు. ఈ క్రమంలో ఇలా పార్టీలకు ఎవరికి వారు అంచనాలతో ఉన్నారు, గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ తో కొంత క్లారిటీ వస్తుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు చూస్తుండండి, జూన్ 1 ఎగ్జిట్ పోల్స్ అని వస్తాయి. అప్పుడు ఏ సంస్థ అయితే సర్వే చేస్తున్నో అదే సేమ్ రిపీట్ మనకి ఫలితాలు నాడు ఉంటాయి. ఎవరిని చెప్పినా ఓటర్ నాడి మాత్రం తెలియడం లేదని కొందరు వాదన. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో తన అభిప్రాయం చెప్పింది. రోబో తన అభిప్రాయం చెప్పింది. ఈ క్రమంలో అంటే జనాలందరూ కొంచెం క్లమ్జీ కదా. సో యువకుడు ఏం చేశారంటే రోబోని అడిగాడు క్వశ్చన్. ఈ రోబో ఈ విధంగా సమాధానం చెప్పిందంట. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో వ్యక్తి తెలుగులో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ప్రశ్నించగా రోబో సమాధానం ఇచ్చింది. నాకు సమాధానం తెలిసినా ఖచ్చితంగా రహస్యంగా ఉంచుతా అని రోబో చెప్పింది. రోబో కూడా ఎంత తెలివిగా చెప్పింది చూడండి. నాకు ఎవరు గెలుస్తారో నాకు తెలుసు, బట్ నాకు సమాధానం తెలిసినా కూడా చెప్పకుండా రహస్యంగా ఉంటానని రోబో చెప్పిందంట. ఈ వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లు ఆన్సర్ చెప్పడానికి రోబో కూడా భయపడుతుందంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. రోబో ఎందుకు భయపడుతుంది బే? వాట్ ఈస్ మనం ప్రోగ్రామింగ్ రోబోకి ఏదైతే చేసామో అదే చెప్తున్నాం. ఇప్పుడు ఈ రోబోట్ మనుషుల చేత సృష్టించింది కానీ దేవుళ్ళ చేత సృష్టించింది కాదు కదా. సో వాటికి ఆహాభావాలు ఉండవు. అంటే భయం కానీ, జాలి కానీ, ప్రేమ కానీ, కోపం కానీ రోబోట్స్ ఉండవు. కొందరేమో రోబో కూడా ఈసీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందని పరోక్షంగా చెప్తున్నారు. చూడండి, ఏపీలో ఎవరు గెలుస్తారని మాయ రోబోని అడిగిన తెలుగు వ్యక్తి. రోబో ఆన్సర్ ఇదే అంటండి. చూద్దాం, వీలుంటే మనం కూడా చూద్దాం. ట్విట్టర్ ఎక్స్ లో భయంకరంగా వైరల్ అవుతుంది వీడియో. ఇదిగోండి, ఇదిగోండి రోబో. Who is winning elections in Andhra Pradesh? If I knew the answer to that, I would definitely keep this a secret. Who is winning elections in Andhra Pradesh? If I knew the answer to that, I would definitely keep this a secret. మొత్తానికి ఏంటంటే రోబోన్ చేత కూడా వీళ్ళు అడిగించారు. ఎవరు ఇప్పుడు నెటిజన్లు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు తిని ఏం చెప్తున్నావు నాకు తెలిసినా కూడా నేను రహస్యంగా ఉంచుతాను రోబో చెప్తున్నట్ట. ఏపీ ఎన్నికల ఫలితాలపై అందరిలో ఉత్కంఠ రేపుతుండగా గెలిచే పార్టీ ఏదో రోబో కూడా అంత చిక్కడం లేదు. అసలు రోబోట్ కూడా అంత చిక్కడం లేదు. ఎందుకు చిక్కుతున్నాం? మనుషులైనా మనకే క్లారిటీ లేదు. మన చేత సృష్టింపబడ్డ మర మనుషులకి ఏం అర్థం అవుతుంది వాళ్ళకి? ఏ ప్రశ్న అడిగిన వెంటనే సమాధానం చెప్పే రోబో సైతం ఏపీ ఎన్నికల ఫలితాలపై సమాధానం చెప్పలేకపోయింది. ఈ రోబో దుబాయ్లోని మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ అనే ప్లేస్ లో ఉందని చెప్తున్నారు. ఇది యాక్చువల్ గా దుబాయ్ మ్యూజియం లో ఉందంటండి ఈ రోబో ఎలాంటి ప్రశ్న అడిగినా చేతులు ఊపుతూ తన విధంగా హావభావాలతో సమాధానం ఇస్తుంది. అయితే ఏపీ ఎన్నికల ఫలితాలపై విషయం చూడండి. ఏపీ ఫలితం దుబాయ్ వరకు వెళ్ళిపోయింది.
అంత హాట్ టాపిక్. అంటే ప్రపంచం కూడా వెయిట్ అంటే చూస్తుంది ఉత్కంఠగా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఏంటని. మరి ఆంధ్రప్రదేశ్‌లో గెలుపు ఎవరిదో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. జూన్ 4 వరకు తెలియాల్సిందే. మనం వెయిట్ చేయాలి. ఇంకేం చేస్తాం. కరెక్ట్‌గా నెక్స్ట్ శుక్రవారం మంగళవారం మనకి పోలింగ్ ఉంది. రిజల్ట్ ఉంది. పోలింగ్ రిజల్ట్. మనకు తెలియాలంటే 4 వరకు వెయిట్ చేయవలసిందే. మొత్తానికి ఏంటంటే రోబోని సైతం పరీక్షించగా అది తగిన రీతిగా సమాధానం చెప్పడంతో సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుందంటే ఇదే అండి అది. ఏమబ్బా! అందరూ ఏమంటున్నారంటే ఓటమి మాది. అంటే ఓటమిని ఎవరు ఒప్పుకోవట్లేదు. గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. మనకింకా ఎవరు నాకు తెలిసి కూటమి గెలుస్తుందంటే నేనైతే చెప్తున్నాను. ఇంకా నిజాలు తెలియాలంటే జూన్ 4 వరకు మనకు వెయిట్ చేయాల్సిందే. కానీ రోబోయే సమాధానం చెప్పడం భలే అందరికి ఆశ్చర్యం గురి చేసింది. కానీ గ్రేట్ కదా! మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఈస్ దిలీప్.